మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్కి అయితే రావడం జరిగింది. బీబీపేట్ పోలీస్ స్టేషన్కి అయితే మనం వచ్చినాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత శృతి ఇక్కడ విధుల్లో భాగంగా 2.5 సంవత్సరాలుగా తను ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉంది. ఎవరైతే తోటి కానిస్టేబుల్స్ కావచ్చు, లేకపోతే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని కూడా నేను ఇంటర్గేట్ అయినాను. వాళ్ళు పర్సనల్గా మనతో కొన్ని అంటే శృతి ఎలా ఉండేది వాళ్ళ పట్ల, అదేవిధంగా డ్యూటీలో భాగంగా ఎలాంటి పని చేస్తూ ఉంటుండే, అంటే ఒక మెన్కి ధీటుగానే తను ఇవాళ పని చేస్తుండే అని చెప్పేసి మనకి ఇక్కడున్న స్థానిక అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి విషయంలో కూడా ఒక పని చేయాలంటే శృతి ఉండాల్సిందే. సో ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ క్రియేట్ చేయాలన్నా కూడా శృతి సహాయం అనేది కావాలన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ రిసెప్షనిస్ట్గా మనకి శృతి దాదాపు 2.5 సంవత్సరాలుగా తను విధులు నిర్వర్తిస్తుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎవరైతే ఇక్కడ సంబంధిత ఎస్ఐ అయినటువంటి మనం మాట్లాడినాము, అదేవిధంగా ఎవరైతే మొన్నటి వరకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొత్త పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అంటే వర్క్ ఎలా చేయాలి అనే దానిపైన కూడా ఉమెన్ పీసీలకు చాలా మంచి ట్రైన్ అయితే చేస్తూ ఉంది తను అని చెప్పేసి మనకు ఇక్కడ స్థానిక అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఆ రోజు ఏం జరిగింది అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా శృతి పైన అయితే ఒక చాలా మంచి ఇన్స్పిరేషన్ ఉన్నట్టుగా మనకు ఈ పోలీస్ స్టేషన్లో అయితే తెలుస్తూ ఉంది. అంటే పని పరంగా అసలు డోకానే లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే పర్సనల్ అనేది ఎవరు షేర్ చేసుకోరు కాబట్టి పర్సనల్ అనేది పక్కన పెడితే మాత్రం పని విషయంలో మాత్రం అసలు ఎక్కడ కూడా తగ్గకపోతుండే శృతి అనేది తెలుస్తూ ఉంది. తను గొడవలు ఉన్నా కావచ్చు, లేకపోతే ఏ టైంలో అయినా కాల్ చేసినా కూడా తను అవైలబిలిటీగా వస్తుండే అని చెప్పేసి మనకి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే మనకి వాహనాల తనిఖీ కావచ్చు, వేరే ఏదైతే మనకి బందోబస్తుకు సంబంధించిన దాంట్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే తను చేస్తుండే అని చెప్పేసి మనకి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దాదాపు 2.5 సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వర్తించిన శృతి వల్ల లేకపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి తనతోటి ఎవరైతే స్థానికులు ఎవరైతే ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ నియర్ బై లొకేషన్లోనే తను రెంట్ తీసుకొని ఉంటుంది అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అక్కడికి కూడా వెళ్దాం, అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అంటే ఇది కావాలనే పక్కదారి పట్టిస్తూ ఉన్నారా, లేకపోతే ఏం జరిగింది అనే దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే రావాలా. కాకపోతే సోషల్ మీడియాలో మనకి చాలా వరకు కూడా వివాహేతర సంబంధం, అదేవిధంగా అక్రమ సంబంధాలకు సంబంధించి అయితే మాట్లాడుతూ ఉన్నారు. బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్తోనైతే ప్రేమాయణం అయితే నడిపించింది శృతి అని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే ఇదంతా కూడా ఇట్లా మన అంటే సోషల్ మీడియాలో ఇట్లాంటి ప్రచారం జరుగుతూ ఉంది, బయట ఇట్లాంటి ప్రచారం జరుగుతుందని చెప్పేసి మనము కూడా గాంధారికి అయితే వెళ్ళడం జరిగింది. గాంధారిలోని తన స్వస్థలానికి వచ్చినాం. స్వస్థలానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు కొట్టిపారేస్తూ ఉన్నారు. సో తప్పు చేస్తే 10 మందిని నిలదీసే శృతి ఇవాళ ఇట్లాంటి పని చేయడం అనేది మేము అస్సలు కూడా నమ్మలేము, అసలు బిలీవ్ చేయం. ఇదంతా కూడా మేము కొట్టిపారేస్తామని చెప్పేసి మనకి వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఆ రోజు అంటే 24th రోజు కూడా, డిసెంబర్ 24th రోజు కూడా శృతి ఇక్కడే విధులు నిర్వర్తించి తను వెళ్ళిపోయినట్టు తెలుస్తూ ఉంది. మరి ఆ రోజు అంటే 24th రోజు స్టే ఇక్కడే చేసిందా, లేకపోతే 25th రోజు తను ఏ టైంలో వెళ్ళింది అంటే మనకి నవీన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిసెంబర్ 25th రోజు 10 o'clock నుంచి 11 o'clock టైంలో కూడా తను కాల్ చేసి మాట్లాడింది. ఆ రోజు ఫెస్టివల్ ఉంది కాబట్టి తనకి లీవ్ కాబట్టి అంటే వీక్ ఆఫ్ కాబట్టి తనకి అంటే ఒక మంచిగా గడుపుదామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మాట్లాడడం జరిగింది. శృతి మేక కాళ్ళు తలకాయలు తీసుకొని రానా అని చెప్పిన తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా అరే బిడ్డ చెప్పిందని చెప్పేసి వాళ్ళు తీసుకొని వచ్చి అండి పెట్టిన తర్వాత ఏదైతే 12 గంటల నుంచి కాల్ అయితే రీట్రై చేశారు. సో ఏమైంది ఇంత అంటే దాదాపు ఈ ఏరియా నుంచి బీబీపేట నుంచి గాంధారికి వెళ్ళాలంటే దాదాపు 1.5 hour పడుతుందండి. సో ఈ టైంలో ఏం జరిగింది అనేది చాలా పెద్ద ట్విస్ట్ అయితే ఉంది. ఎందుకంటే
ఇక్కడ నుంచి తను వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా బైక్ సహాయం అన్నా తీసుకోవాలా, లేకపోతే కార్ సహాయం అన్నా తీసుకోవాలా, లేకపోతే ఆర్టీసీ బస్‌నైనా ప్రిఫర్ చేయాలా. సో ఎవరైతే నవీన్ శృతి తమ్ముడు తోని మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది. బస్‌లో వస్తుంది వస్తున్న అని చెప్పేసి శృతి వాళ్ళ బంధువులకైతే చెప్పడం జరిగింది. దాంతో పాటు వాళ్ళ తండ్రితోని మాట్లాడడం జరిగింది. వాళ్ళ తమ్ముడితోని కూడా మాట్లాడడం జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. కాకపోతే 11 గంటల నుంచి 12 గంటల టైంలో ఇంకేమైనా కాల్స్ వచ్చినాయా? వచ్చిన తర్వాత ఏదైతే మనకి గాంధారి ఎక్స్ రోడ్ వరకు వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్ దిగే టైంలో తను దిగిందా? లేకపోతే అదే బస్‌లో ఇంకెక్కడికైనా ఎళ్ళిందా అనే దానిపైన అయితే ఖచ్చితంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలా. ఎందుకంటే అక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ తన తమ్ముడైనటువంటి నవీన్‌కి బాధపడుతూ కాల్ చేసింది శృతి. సో ఏమనంటే నాకు మళ్ళీ బందోబస్తు ఉందని చెప్పేసి ఎస్ఐ గారు కాల్ చేశారు అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో ఈ ప్రచారం అనేది జోరుగా నడుస్తుంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ క్వెషన్ నాకు ఇక్కడ ఎవరైతే బీపీపేట్‌కి సంబంధించిన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అనిల్ గారితోని మనం మాట్లాడినప్పుడు 25th రోజు మీరు కాల్ చేయడం జరిగిందా శృతికి? అంటే లేదు తనకి వీక్ ఆఫ్ ఉంది. ఆ రోజు మేము అసలు తన్ని టచ్చే చేయలేం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ ఇష్టం అది వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది సెకండరీ, కానీ మేమైతే కాల్ చేయలేదు అని చెప్పారు. అంటే అక్కడ తల్లిదండ్రులకి అన్నదమ్ములకు కూడా శృతి ఒక అబద్ధం అయితే చెప్పడం జరిగింది. ఎందుకు అబద్ధం చెప్పింది అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. 12 గంటల సమయం నుంచి ఏదైతే మనకి 1 గంటల సమయంలో అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే చాలామంది అసలు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఆ కాల్ డేట్ ఆధారంగా ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? సో ఒకవేళ ఆ గంట 2 గంటల టైంలో అసలు తను ఎక్కడికి వెళ్ళింది? దాదాపుగా 12 గంటల నుంచి 1 గంటల సమయంలో కూడా నవీన్ కాల్ రీట్రై చేసిండు, కాకపోతే కలవలేదు. మరి ఆ టైంలో కాల్ ఎందుకు లేపలేకపోయింది తను? అంటే 12:30 నుంచి 1 గంటల సమయంలోనే, అంటే 1 గంటల నుంచి దాదాపు 7 గంటల ఈవినింగ్, అంటే డిసెంబర్ 25th ఈవినింగ్ 7 o'clock వరకు అసలు ఏం జరిగింది? ఈ 5 గంటలలో అసలు ఏం జరిగింది అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. తను గాంధారి ఎక్స్ రోడ్ వరకు వచ్చిన తను మళ్ళీ యూటర్న్ అయ్యి ఎక్కడికి వెళ్ళిరు అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇక్కడ బిక్నూర్ ఎస్ఐ గురించి మనం మాట్లాడుకోవాలి మళ్ళీ. సో అక్కడి నుంచి ఏమైంది? బిక్నూర్ ఎస్ఐ కాల్ చేశారా లేకపోతే ఎవరు చేశారు అనేది పక్కన పెడితే మాత్రం తను మళ్ళీ యూటర్న్ అయింది, కామారెడ్డికి వెళ్ళిందా లేకపోతే అక్కడి నుంచి ఎటు వెళ్ళింది అనేది పక్కన పెడితే మాత్రం మళ్ళీ ఇంకొక క్యాండిడేట్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఎవరు? కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్. సో ఈ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బీబీపేట్కి సంబంధించిన వ్యక్తిగానే మనకు తెలుస్తూ ఉంది. మరి ఇతను మళ్ళీ ఎందుకు కాల్ చేశాడు అనేది చాలా బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. నిజంగా చెప్పాలంటే మనకు కూడా అసలు ఏం మాట్లాడుతున్నాం అంటే ఇదంతా కూడా తిరిగి మళ్ళీ ఒకటే దగ్గరకు వచ్చి చేరుతూ ఉంది. అంటే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడుతూ ఉంది. మరి బీబీపేట్ నుంచి వెళ్ళిన తను మళ్ళీ యూటర్న్ ఎందుకు అయింది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దాని తర్వాత ఎస్ఐ సాయి కుమార్ కాల్ చేయడం వల్లే తినొచ్చిందా, లేకపోతే సాయి కుమార్ ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్కి శృతి కాల్ చేసిందా అనే దానిపైన కూడా పోలీస్ అధికారులు ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. కాల్ డేటాను అయితే క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు అని చెప్పేసి మనకు పోలీసు అధికారుల విశ్వసనీయ సమాచారం అయితే మనకి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఫోన్ కాల్ డేటా అదేవిధంగా చాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలం అంటే దాదాపు ఒక 1 week నుంచి ఈ 1 monthలో కూడా చాలా వరకు కూడా గంటల తరబడి వాళ్ళు కాల్స్ మాట్లాడుకున్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆ గంటల సమయంలో కూడా చాలాసార్లు కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఒకరినొకరు అనుకున్నారు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఈ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలని అనుకున్నారు? ఒకవేళ వీళ్ళు ప్రేమించుకున్న వాళ్ళే అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. ఎవరికో భయపడి అసలు ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంది? అసలు కారణమే లేదు. సో తల్లిదండ్రులు ఎవరైతే శృతికి సంబంధించిన తల్లిదండ్రులతో మనం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే శృతి దాదాపు అంటే పెళ్ళైన కొన్ని రోజులకు మాత్రమే డివర్స్ అయింది అని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మనకు అవసరం లేదు. ఎందుకంటే అతను ఏం చేసిండు, ఎంత ఇబ్బంది పెట్టిండు అనేది ఇది వాళ్ళకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు, ఆ శృతికే తెలుసు. సో అదంతా జరిగిన తర్వాత శృతి డివర్స్ అయితే తీసుకుంది. మళ్ళీ ఇంకొక వర్షన్ ఏంటంటే దాంట్లోనే ఎవరైతే కట్టుకున్న భర్త ఎవరైతే ఉన్నాడో నానా రకాలుగా ఇబ్బంది పెట్టిండు, నానా రకాలుగా చిత్రహింసలు పెట్టిన తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం నువ్వు మానేస్తేనే నువ్వు ఇంటికి రా అని చెప్పేసి అన్న తర్వాత నువ్వద్దు నీ కత్తొద్దు అని చెప్పేసి
కానిస్టేబుల్ ఉద్యోగమే నాకు కావాలి అని చెప్పేసి తను ఇవాళ డివర్స్ అయితే తీసుకుందని చెప్పేసి మనకి కన్న తల్లిదండ్రులు చెప్పారు. కాకపోతే ఇంత ప్రేమగా ఉన్న టైంలో అంటే ఇంత మంచి సర్వీస్‌లో ఉన్న ఎవరైతే శృతి కావచ్చు, లేకపోతే ఎస్ఐ సాయి కుమార్ కావచ్చు, అసలు వీళ్ళ మధ్యలో ఏం జరిగిందనేది మాత్రం చాలా పెద్ద క్వెషన్ మార్క్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు అంటే దాదాపుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఎస్ఐ సాయి కుమార్ దాంతోపాటు బీబీపేటకి సంబంధించినటువంటి నిఖిల్ వాళ్ళిద్దరు కూడా ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళారు. అక్కడ తిన్న తర్వాతనే బయటకు వచ్చారు అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి అక్కడ ఎలాంటి సీసీ ఫుటేజ్ వచ్చింది అనే దానిపైన కూడా మనము ఖచ్చితంగా మనం మాట్లాడాలా. అంటే వీళ్ళిద్దరు కలిసే ఈమెని చంపడానికి ట్రై చేశారా, లేకపోతే వీళ్ళని చంపడానికి ఎవరైనా వేరే ఏమైనా శక్తులు ఏమైనా పన్నాగం పన్నాయా అనేది కూడా ఖచ్చితంగా మనము ఆలోచించాలా. కాకపోతే ప్రతి దాంట్లో కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఇది ఫైనల్గా మనం ఇక్కడ రావడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే తను నిర్వర్తించినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో ఇక్కడనే తను 2.5 సంవత్సరాలుగా తను చేశారు, ఇక్కడ విధులు నిర్వర్తించారు. ఎలాంటి చిన్న రిమార్క్ లేకుండా ఇవాళ శృతి చాలా వరకు కూడా విధులు నిర్వర్తించిందని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రతి దాంట్లో కూడా చురుకుగా పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. లోపల రిసెప్షన్కి సంబంధించి మీరు ఒక్కసారి మనం వెళ్దాం, లోపలికి వెళ్ళి ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ కావచ్చు, ఇంకొక పెట్రోల్ వెహికల్ ఉంటుంది, ఈ వెహికల్ బులెరో వెహికల్ కావచ్చు, ఇంకొకటి పెట్రోల్ వెహికల్ ఉంటుంది ప్రతి పిఎస్కి. దాంట్లో అంటే ప్రతి దాంట్లో కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా తను ఒక మొగరాయుడులా తను వెళ్ళి అక్కడ ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ చేసేసి ఇక్కడ ఎవరైతే ఉన్నత అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కాల్ చేసి ఇక్కడ ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పే క్యాండిడేట్ శృతి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇది మొత్తానికి వీళ్ళు వాడిన వెహికల్ ఇది పాపం. సో ఏదేమైనప్పటికీ లోపలికి వెళ్ళి చూద్దాం ఒక్కసారి. తను కూర్చున్నటువంటి రిసెప్షన్ అంటే ఏదైతే బీబీపేటకి సంబంధించిన పోలీస్ స్టేషన్ రిసెప్షన్లో 2.5 సంవత్సరాలుగా ఎవరు వచ్చినా ఏ చిన్న పిటిషనర్ వచ్చినా కూడా తనని కలిసిన తర్వాతనే ఎస్ఐ గారిని కలాలి. సో అట్లాంటి మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఉన్నత అధికారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక కానిస్టేబుల్ని దాటాల్సిందే. అట్లాంటి క్యాండిడేట్ని రిసెప్షన్లో పెట్టినారంటే ఎంత తెలివితేటలు ఉండొచ్చు, ఎంత మంచి పనితనం ఉండొచ్చు. సో రిసెప్షన్ దగ్గరికి వెళ్దాం. మొత్తానికి బీబీపేటలోని పోలీస్ స్టేషన్కి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి రిసెప్షనిస్టే మనకి కానిస్టేబుల్ శృతిగా మనం చెప్పుకుంటా ఉన్నాము. కాకపోతే ఇక్కడ దాదాపు 2.5 సంవత్సరాలుగా తను విధులైతే నిర్వర్తించిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఎవరైతే కొంతమంది బాధితులు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎవరైతే కానిస్టేబుల్ శృతి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సుపరిచితులు అని చెప్పుకోవాలా. ఎందుకంటే అంత మంచి విధులు అనేది నిర్వర్తిస్తూ ఉంది శృతి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఈ స్టేషన్ని మనం చూపించడానికి ముఖ్య కారణం ఏంటంటే తను 2.5 సంవత్సరాలుగా తను ఇక్కడ విధులు నిర్వర్తించడం అనేది మనం చూద్దామని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చినాం. కాకపోతే ఇక్కడ నిజాలు అనేది బయట పెడదామని చెప్పేసి మనం వచ్చినాం. కాకపోతే అంటే తను ఎట్లాంటి మనిషి, తను ఎట్లా ఉంటుండే, తన నేచర్ అనే దానిపైన అయితే మనం మాట్లాడడానికి అయితే వచ్చినాము. ఎవరైతే సంబంధిత ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంచి నేచర్ అని చెప్తా ఉన్నారు. చాలా మిస్ అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడికి రావడం అనేది చాలా పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా దూరం నుంచి మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే సుపీరియర్ ఇన్స్ట్రక్షన్లు ఏందైతే వాళ్ళు ఎలాంటి పర్మిషన్ అయితే ఇవ్వరు. కాకపోతే ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకి ఒక పర్మిషన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాల్సిందే. సో ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ బీబీపేట నుంచి.